బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలంలో భ్రమరాంబిక, కాశీ అన్నపూర్ణేశ్వరి, ఇలా భారతదేశ వ్యాప్తంగా ఎన్నో శక్తి స్వరూపును అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. అలాగే గ్రామదేవతల విషయానికి వస్తే నూకాలమ్మ, పోలేరమ్మ, గంగానమ్మ, ఇలా వందలాది దేవతలు మనకు గ్రామాల్లో కనిపిస్తుంటారు. ఒక్కో క్షేత్రానికి, ఒక్కో గ్రామంలో వెలిసినటువంటి గ్రామదేవతలకు ఒక విశిష్ట చరిత్ర, స్థల పురాణం ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ భీమవరంలో వెలిసినటువంటి మావుళ్ళమ్మ గ్రామదేవత అయినప్పటికీ కూడా చాలా విశేషమైనటువంటి ఖ్యాతి గడించి భక్తులతోటి శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్నారు. ఆ అమ్మవారికి 100 కేజీల బంగారంతో స్వర్ణమయమైనటువంటి చీరను వస్త్ర అలంకరణ చేయాలని చెప్పేసి భక్తులు నిర్ణయించుకొని కంకణం కట్టుకొని దానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఇప్పటికీ నిత్యం 50 కేజీల బంగారు ఆభరణాలు అమ్మవారి ఒంటిపైన ఉంటాయి. స్వర్ణమయంగా కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే పూర్తిగా కూడా అమ్మవారి రూపం మొత్తం కూడా స్వర్ణమయం కావాలంటే ఇప్పటికీ కొంత బంగారం, దాదాపుగా 30 కేజీల బంగారం ఉన్నప్పటికి కూడా ఇంకొక 20 కేజీల బంగారం అయితే మొత్తం 100 కేజీల బంగారంతో నిత్యం కూడా భక్తులకు మావుళ్ళమ్మ దర్శనమిచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆలయం యొక్క అసలు పూర్వ విశిష్టత ఏంటి, అక్కడ ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయి ఇప్పుడు చూద్దాం. పూర్వం క్రీస్తు శకం 1880 ప్రాంతంలో మోటుపల్లి వారి తోటలో చెరువు తవ్వుతుండగా అమ్మవారి విగ్రహం బయటపడిందని చెప్తారు. మావుళ్ళమ్మ అని ప్రస్తుతం పిలిచినప్పటికి కూడా మామిడి తోటలో వెలిచినటువంటి అమ్మవారు కావడంతో మావుళ్ళమ్మ అని పేరు వచ్చిందంటారు. అలాగే భీమవరం పరిసర ప్రాంతాల్లో, పశ్చిమ గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని మా ఊరి అమ్మ, మావుళ్ళమ్మగా కూడా ఖ్యాతిలోకి రావడంతో భక్తులందరూ కూడా ఆ దేవతను దర్శించుకొని అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా ఉత్సవాలు చేస్తూ, పూజలు చేస్తూ ఆమెను కొలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో అంటే డిసెంబరు, జనవరి నెలలో సుమారుగా కూడా నెల రోజుల పాటు అమ్మవారికి అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. మొత్తం ఆ గుడి పరిసర ప్రాంతాల్లోని వీధులన్నీ కూడా విద్యుత్ దీప అలంకరణలతోటి మొత్తం అంతా అలంకరించి అమ్మవారికి ప్రతిరోజు కూడా పూజలు నిర్వహించి, ఉత్సవాలు నిర్వహించి, ఊరేగింపులతోటి భక్తులందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ప్రత్యేకంగా సంక్రాంతి రోజుల్లో విశేషంగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని ఆమె కరుణా కటాక్షాల కోసం కూడా పూజలు చేసే పరిస్థితి ఉంటుంది. ఇక ఏదైతే ఆషాఢ మాసం ఉందో ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం, అదేవిధంగా శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున గాజులు అలంకరించి దాదాపుగా 4 లక్షల గాజులతోటి అమ్మవారిని అలంకరించి, ఆ గాజులు అలంకరించిన తర్వాత ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకు ఆ గాజులను కానుగ్గా ఇస్తారు. వాటిని భక్తులు ప్రసాదంగా స్వీకరించి తమ పూజా మందిరంలో ఉంచుకోవటం కానీ లేదా ధరించి అమ్మవారి కరుణకు పాత్రులయ్యామనే ఫీలింగ్ అయితే వాళ్ళలో కలుగుతుంది. అయితే ప్రస్తుతం అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయం చూడటానికి చిన్న రద్దీ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా 100 కేజీలకు సంబంధించిన బంగారు ఆభరణాలు నిత్యం అమ్మవారి పైన ఉండేటువంటి అవకాశం ఉండటంతో పూర్తి కూడా దాదాపుగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా హోంగార్డులను, ఇతర సెక్యూరిటీకి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కూడా పరిశీలించిన పరిస్థితి. అయితే 100 కేజీల బంగారం ఉండడం అనేది మనం చాలా ఆలయాల్లో చూస్తూ ఉంటాం. బెజవాడ కనకదుర్గమ్మ గుడి కావచ్చు, ఇతర ప్రముఖ క్షేత్రాలు కావచ్చు, ఎక్కడైనా సరే ఆ గర్భగుడిలో పైనటువంటి ఏవైతే గోపురాలు ఉంటాయో ఆ గోపురాలను స్వర్ణమయం చేయటం, అదేవిధంగా ప్రహరీ ఆ గోడలు అయితే గర్భగుడికి సంబంధించిన గోడలు లోపల బయట స్వర్ణమయం చేయటం, అంటే బంగారు పూత పూసినటువంటి కానీ బంగారు ప్లేట్లు కానీ గోడలకు అతికించి వాటిని అమర్చడం ద్వారా మొత్తం ఆలయం మొత్తం కూడా స్వర్ణమయ కాంతులతోటి దేదీప్యమానంగా మనకు కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ దానికి భిన్నం, మొత్తం గుడి మొత్తం పురాతనంగా నిర్మించినటువంటి కట్టడాలతో ఉన్నప్పటికీ కూడా లోపల అమ్మవారి దగ్గరికి వెళ్తే మాత్రం చతుర్భుజం 4 భుజాలతోటి అమ్మవారు ప్రసన్నవదనంతో కనిపిస్తారు. చాలా గ్రామదేవతలు ఉగ్రరూపంతో ఉంటారు. ఉగ్రరూపంతో ఉన్నటువంటి గ్రామదేవతలను కూడా మనం చూసాం. కానీ ఇక్కడ ఒక అమ్మవారు విశేషంగా అంటే గంభీరంగా గర్భగుడిలో ఒక ఆమె రూపం చూస్తే గంభీరంగా ఉంటుంది, ప్రసన్నవదనంతో ఉంటుంది. భక్తులను ఆశీర్వదిస్తున్నట్టుగా 4 భుజాలతో ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి. అదేవిధంగా రాక్షసులను ఎవరైతే సంహరించబడిన రాక్షసులు ఉన్నారో వారి శిరస్సులకు సంబంధించినటువంటి ఆకృతులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. పురాతన ప్రాశస్త్యం ఉన్నటువంటి భీమవరం మావుళ్ళమ్మను దర్శించుకోవాలని రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అందులో మరో విశేషం భీమవరానికి చెప్పుకుంటే గునుపూడి పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ఉండడంతో అక్కడ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా కూడా పంచారామ క్షేత్రాన్ని దర్శించుకునే వాళ్ళు సోమేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఆ క్షేత్రాన్ని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కూడా విశేషంగా కూడా వారందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఇలాగా అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైన చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో అందులోనూ కూడా భీమవరం ప్రాంతంలో
ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా గుళ్ళకి ఆలయాలకు వెళ్ళినప్పుడు అన్నదానానికి అదేవిధంగా ఇతర దానాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తులు ప్రస్తుతం అయితే మాత్రం స్వర్ణదానం చేస్తున్నారు. ఎందుకంటే అమ్మవారిని వారు స్వర్ణమయంగా చూడాలి అనేది. స్వర్ణ వస్త్రాలంకరణ అంటే మొత్తం అమ్మవారికి చీర ఉంటుంది, పైన చీర ఉంటుంది. ఆ మొత్తం ఆకారం మొత్తాన్ని కూడా బంగారు తొడుగులతోటి పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పాలక మండలి కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆలయానికి సంబంధించి కూడా సెక్యూరిటీ విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి సెక్యూరిటీకి మించి కూడా అంటే దుర్గగుడి లేదా ప్రముఖ క్షేత్రాలన్నింటిలో కూడా ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు భద్రతలో ఉంటాయి కాబట్టి అలాంటి భద్రత కూడా ఇక్కడ కావాలని చెప్పేసి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి. నిత్యం అక్కడ అన్నదానం జరుగుతుంది. అన్నదానం చేసి భక్తులందరూ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలకు కూడా పాత్రలు అవుతూ ఉంటారు. అయితే ఇంతటి విశేషంగా ఉన్నటువంటి మావుళ్ళ అమ్మవారికి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో భక్తులకు సంబంధించి క్యూ లైన్లు కూడా ఇప్పటికీ కూడా రోడ్లపైకి రావడంతో అక్కడ స్థలాభావం ఉండటం, అదేవిధంగా అన్నదానానికి సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు చేయలేకపోవడం అనేది అక్కడ ఉన్నటువంటి భీమవరం గుడి పరిసరాల్లో కనిపిస్తున్నప్పటికీ కూడా భక్తులు ఆ ఇబ్బందులను అధిగమిస్తూ కూడా అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలను తీర్చాలని చెప్పేసి కూడా మొక్కుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.